పగలంతా రెక్కి నిర్వహించడం, రాత్రికి ఇంట్లో విలువైన వస్తువులు, ద్విచక్ర వాహనాలను మాయం చేస్తున్న ఇద్దరు యువకుల్ని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ ఈ కేసుకి సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 14 కేసుల్లో ఉన్న నిందితులుగా ఉన్నారని శ్రీకాంత్ సిఐ వై సత్యకిషోర్ తెలిపారు. సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన సువరపు మణికంఠ ఇంటికి తాళం వేసుకుని నిడదవోలులోని సోదరి ఇంటికెళ్లారు. ఈ నెల 12న ఇంటికి తిరిగొచ్చారు. బీరువాలో 4 కాసుల బంగారు ఆభరణాలు, 70 తులాలు వెండి వస్తువులు, 1.50 లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు గుర్తు చేశారు. సీతానగరం మండలం రఘుదేవపురం రవీంద్రనగర్ కాలనీకి చెందిన నీలంశెట్టి వెంకటవాసు, రాజానగరానికి చెందిన గొడ్డు భాను శివశంకర్ చోరీ చేసినట్లు గుర్తించారు. చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. కేసు ఛేదించిన హెచ్సి వాసంశెట్టి శ్రీను, కానిస్టేబుల్స్ కుమార్, రమేష్ ను అభినందించారు. ఈ నెల 12వ తారీఖున సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రఘుదేవాపురం గ్రామంలో సురవరపు మణికంఠ అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని మనకి కంప్లైంట్ రావడం జరిగింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వెంటనే మన బృందాలు అప్రమత్తమై ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలోనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మన పోలీసు వారు నిందితుల్ని వారం రోజుల వ్యవధిలోనే పట్టుకోవడం జరిగింది. నిందితులు నీలంశెట్టి వెంకటవాసు, ఇతను రఘుదేవాపురం గ్రామం సీతానగరం మండలానికి చెందినవాడు. అలానే రెండో వ్యక్తి గొడ్డు భాను శివశంకర్, ఇతను రాజానగరంకి చెందినవాడు అనమాట. వీళ్ళిద్దరూ కూడా గతంలో అనేక బైక్ దొంగతనాలు చేశారు. చెడు వ్యసనాలకి దురలవాట్లకు అలవాటు పడి జలసాల కోసం అని చెప్పి బైకులు ఇంటి ముందు పార్క్ చేసిన బైకులను దొంగతనం చేసి వీటిని అమ్ముకొని దాంతో జలసాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఫిర్యాదుదారు అయినటువంటి సురవరపు మణికంఠ ఇంటి పక్కనే నీలంశెట్టి వెంకటవాసు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఊళ్ళో లేకపోవడాన్ని గమనించి వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఈ దొంగతనంలో మనకు ఫిర్యాదుదారు నుంచి సుమారు 4 కాసుల బంగారం పోయినట్టు, అలానే 70 తులాల వెండి, 1.5 లక్ష క్యాష్ పోయినట్టు ఫిర్యాదు రావడం జరిగింది. వెంటనే తక్షణం రాజనగరంలో ఉన్నటువంటి ఈ మణికంఠ వెంకటవాసుని పట్టుకోవడం జరిగింది.